కింగ్డమ్ మైండెడ్ లేదా కింగ్డమ్ ఫోకస్డ్ అంటారు చూడండి. ఫస్ట్ కింగ్డమ్ ఫోకస్డ్, దేవుని రాజ్యం గురించిన ఒక మనస్సు, దేవుని యొక్క రాజ్యం గురించిన ఒక ఆలోచన. మొట్టమొదటిగా నాకున్న రీసోర్సెస్ను ఉపయోగించి, నాకున్న బలాన్ని ఉపయోగించి, నాకున్న ఆ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి, నాకున్న సమస్తమును ఉపయోగించి దేవుని యొక్క ఆ యొక్క రాజ్యం అనే దాని గురించిన ఒక మైండ్, ఏదైనా రీసోర్సెస్ ఏదైనా ఉందా, దానివల్ల ఏదైనా ప్రజలు బలం పొందినట్లుగా, ప్రజలు స్వార్థ విన్నట్లుగా, దేవుని యొక్క ప్రేమ అనేకులు వెళ్ళినట్లుగా ఒక ఛానల్గా రీసోర్స్ ఏదైనా వాడారా? అలాంటి వారి విషయమై యేసయ్య చెప్తున్న ఒకటి మనం గమనించాలి. ఇక్కడ నేను చెప్తా ఉంటాను, ఫస్ట్ మనకున్న ఛానల్స్ ఏవే ఫస్ట్ మనకు తెలియాలి. ఆమె దేవుడు మనకిచ్చిన కృప, మనకిచ్చిన బలం, మనకిచ్చిన జ్ఞానం, మనకి ఇచ్చిన సామర్థ్యం, మనకిచ్చిన రీసోర్స్ని ఫస్ట్ ఆ యొక్క వాటిని కనిపెట్టాలి. వాటిని మనం దేవుని యొక్క ఆ యొక్క రాజ్య పని కొరకాయి దాన్ని యూటిలైజ్ చేయాలి. దేవుడు దాన్ని మర్చిపోడు. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. ఎందుకు గుర్తు చేస్తున్నంటే, మనము ఆ యొక్క ఇతరులు మేలు పొందినట్లుగా, దేవుని దయకు కనెక్ట్ అయ్యేటట్లుగా దానిని మనం యూజ్ చేయాలి. ఆమేన్. అవకాశము రాగానే ఆ యొక్క అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ప్రజలు దేవునిలో గ్రో అవడానికి ఆ రీసోర్సెస్ను వాడాలి. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంట్లో దేవుని యొక్క వాక్యం వినపడడానికి, అనేకులు వచ్చి మేలు పొందడానికి ఒక ఛానల్ వచ్చిందనుకోండి, అవకాశాన్ని విడిచిపెట్టకూడదు. ఆమేన్. మన ధనాన్ని దేవుని కొరకు ఆ యొక్క కావాలని వాడబడానికి అవకాశం వచ్చినప్పుడు ఆ యొక్క ఛానల్ పోగొట్టుకోకూడదు. ఆమేన్. దాన్ని ఎలా చూస్తున్నారంటే, దాన్ని ఒక విత్తనంగా దేవుడు దాన్ని తీసుకొని దాన్ని పని అయిపోయిన తర్వాత దాన్ని మహావృద్ధిలోని తీసుకొస్తాడు. ఆమేన్. అంటే మనకున్న దాన్ని బట్టి దేవుని కార్యం జరగాలి. దేవుని కార్యం జరిగితే దేవుడు దానిని ఆ యొక్క ఉట్టిగా మర్చిపోడు. ఆమేన్. బైబిల్ చెప్తుంది, హి ఈజ్ ద రివార్డ్ గివర్. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. మరి పిచ్చోడు రా వీడు అనే ఈ విల్ హానర్ అనే సంగతి ఒకసారి మనం ఆలోచించాలి. ఆమేన్. కొన్నిసార్లు పిల్లలు ఆ యొక్క సేవ చేస్తున్నప్పుడు వాళ్ళు కృప పొందుకునే టైం అది, వాళ్ళు మనం ఆటంకపరచకూడదు, తిట్టకూడదు. ఆమేన్. దేవుడు వారి యొక్క ఆ యొక్క ధన్యవాదాలు, వారి యొక్క సాక్రిఫైస్ని దేవుడు నెగ్లెక్ట్ చేయడు. వారి యొక్క సీడ్ని, విత్తనాన్ని దేవుడు నెగ్లెక్ట్ చేయడు. ఆమేన్. వారు విత్తుతున్న టైము, ఆ ఎనర్జీ, వారు పడుతున్న ప్రయాసను దేవుడు నెగ్లెక్ట్ చేయడు, అలక్షించాడు. వాటి గురించి దేవుడు వారిని కృపతో నింపేవాడు. ఒక రోజున శిష్యులు వచ్చారు, మార్కు సువార్త 10వ అధ్యాయం తీసిపెట్టుకోనండి. 10వ అధ్యాయం, ప్రభువా మొత్తం మేము విడిచిపెట్టాం, మా బిజినెస్ని, మా పనిని, మా గమ్యాన్ని, మా ఫ్యామిలీస్ని, ఎవ్రీథింగ్, వీ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఫాలోడ్ యూ అని శిష్యులు చెప్తున్నారు. అప్పుడు యేసయ్య చెప్పాడు, ఇండ్లనైనను, ఆ సహోదరులైన సహోదరులను, తండ్రినైనా పోగొట్టుకుంటే విల్ గివ్ రివార్డ్